హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ములక్కాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఇదైతే ఫంక్షన్స్‌లో చేసే ములక్కాయ మసాలా కర్రీ లాగా ఉంటుందండి. దీన్ని ఎలా చేయాలో ఒకసారి అయితే చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలో అయితే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకొని వేయించుకోవాలి. దీనిలోకి మసాలా కోసం ఇవి ప్రిపేర్ చేస్తున్నాము ముందుగా. ఈ పల్లీలు వేసి వేయించుకునేటప్పుడు వీటితో పాటుగా ఎండు కొబ్బరి ఉంటుంది కదండీ! ఎండు కొబ్బరిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని, అవి కూడా ఒక 2 టేబుల్ స్పూన్లన్నీ ఎండు కొబ్బరి ముక్కలను దీనిలో వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలండి. మాడిపోతే మాత్రం ఫ్లేవర్ మాత్రం మారిపోతుంది. అందుకే లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. చక్కగా వేగిపోవాలి. అంతేకాని మాడిపోయినట్లుగా అయితే అవ్వద్దు. ఇవి ఇలా వేగిపోతుండగా దీనిలోకైతే ఇంకా ఒక స్పూన్ ధనియాలైతే తీసుకోవాలండి. ఒక స్పూన్ ధనియాలు తీసుకొని వీటితో పాటుగానే వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగుతుండగా ఇంకా దీనిలోకైతే ఒక 3, 4 లవంగాలు, తర్వాత ఒక ఇలాచి, 4 మిరియాలైతే తీసుకోవాలండి. తీసుకొని వీటిని కూడా దీంతో పాటుగానే వేయించుకోవాలి. వీటితో పాటుగానే అవి కూడా వేయించుకోవాలి. ఒక ఇంచు దాల్చిన చెక్క కూడా తీసుకోవాలండి. తీసుకొని వీటిలో వేసుకొని వేయించుకున్నామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూసారు కదా, కలర్ మారి కొంచెం చక్కగా వేగిపోయాయి. ఇలాంటి టైంలో తీసి పక్కన పెట్టుకోవాలి. వాటిని చల్లార్చుకోవాలి. ఈలోగా ఈ ప్యాన్లో ఉన్న ఆయిల్తోని మనం ముందుగా ముక్కల్ని తొక్క తీసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటినైతే మంచిగా వేయించుకోవాలండి. కొంచెం వేయించుకున్నామంటే ములక్కాయల్లో ఉండేటువంటి పసరు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇక్కడ ఓన్లీ వేయించుతున్నామండి. ములక్కాయలైతే ఉడకవు. ఒక 2, 3 మినిట్స్ వరకు ఇలాగా ములక్కాయలనైతే వేయించుకోవాలి. వేయించుకొని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోగా ముందుగా మనం వేయించుకున్నటువంటి మసాలా దినుసులు ఉన్నాయి కదండీ! వాటినైతే మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి. ఇలా పట్టుకునేటప్పుడు కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకున్న చింతపండుని దీనిలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్‌లో అయితే ఇంకాస్త ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకొని ఈ పోపు గింజలు మంచిగా చక్కగా ఫ్రై అయిన తర్వాత దీనిలో అయితే ముందుగా నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నా అండి. గ్రేవీగా ఉండాలి కదా మరి, అందుకే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. కొంచెం కరివేపాకు తీసుకున్నాను. పచ్చిమిర్చి కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేసేసాను. ఇవి వేగుతుండగా దీనిలో కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవాలండి. ఇవి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. అప్పుడే మనకు గ్రేవీ కూడా బాగుంటుంది. మరీ మాడిపోవద్దు, మరీ పచ్చిగా ఉండొద్దు. చక్కగా మీడియంగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఉల్లిపాయ ముక్కలైతే వేగిపోతున్నాయి. ఇలా వేగిపోతున్న టైంలో ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే కలుపుతూ వేయించుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత దీనిలో అయితే ముందుగా మనం ఉప్పు, కారాలు అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. మన టేస్ట్‌కి సరిపడా కారం అయితే వేసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇవి కొంచెం నూనెలో వేయించుకోవాలండి, ఉప్పు, కారాలు కూడా. అప్పుడు కారం వాసన కూడా రాకుండా ఉంటుంది కదా. ఇలా వేయించుకుంటే కారం కూడా కలర్ బాగుంటుందండి. ఇలా ఉల్లిపాయల్లోనే వేసుకొని వేయించుకుంటే. చక్కగా కలుపుకొని ఉప్పు కూడా వేస్తున్నాను ఇప్పుడు. చక్కగా కలుపుకోవాలి. వీటిని కలుపుకొని వేయించుకోవాలి. ఇది చక్కగా వేగిపోవాలండి. అంటే అడుగంటకుండా మాడిపోకుండా చూసుకోవాలి. మాడిపోతే కారం కూడా బాగుండదండి. ఈ టైంలో మనం ముందుగా ఒక టమాటానైతే మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. ఆ మిక్సీ పట్టిన టమాటో జ్యూస్‌నైతే దీనిలో వేసుకోవాలండి. టమాటో ప్యూరీని దీనిలో వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. టమాటా కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఒక టమాటానే తీసుకున్నాను నేను. ఎక్కువ కాదు. ఎక్కువ తీసుకుంటే కూర మళ్ళీ పులుపు వచ్చేస్తుందండి. ఒకే ఒక టమాటా తీసుకోవాలి. దీన్ని చక్కగా కలిపేసుకొని
మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ అయితే వేయించుకోవాలి. చుట్టూ ఆయిల్ తేలుతుంది కదండీ! ఇది పచ్చివాసన పోయి వేగిన తర్వాత చుట్టూ ఆయిల్ కనిపిస్తుంది కదా! ఈ టైంలో ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ ఉంది కదండీ! దాన్నైతే దీనిలో వేసుకొని దీన్ని కూడా చక్కగా కలుపుకొని మంచిగా వేయించుకోవాలి. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అడగంటుకోకుండా మంచిగా కలుపుతూ వేయించుకోవాలండి. ఇది స్టీల్ కడాయి కాబట్టి అడుగంటే అవకాశం ఉంటుంది కానీ అందుకే కలుపుతూ వేయించుతున్నాను. ఇక్కడ చూసారా నూనె తేలినట్లుగా కనిపిస్తుంది కదా మనకు. ఆ టైంలో అయితే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి ములక్కాయ ముక్కలు ఉన్నాయి కదండీ! వీటినైతే దీనిలో వేసుకొని ఆ మసాలా మొత్తం కూడా ములక్కాయలకు పట్టేలాగా కలుపుతూ ఒక 2-3 మినిట్స్ అయితే ఇలాగా కలిపేసుకోవాలి, వేయించుకోవాలి. దీన్ని కూడా ఒక్కసారి మూత పెట్టుకున్నామనుకోండి ఆ మసాలా మొత్తం ఆ ములక్కాయలకైతే పడుతుందండి మంచిగా. ఇలా ఒక్కసారి మూత పెట్టుకున్నామనుకోండి ఆ మసాలా మొత్తం కూడా ములక్కాయలకు పట్టి ములక్కాయ ముక్కలు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మూత పెట్టుకొని ఒక 1 మినిట్ అలా వదిలేసామంటే తర్వాత తీసి మూత తీసుకొని చూసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోవాలి. చూసారు కదా ఇక్కడ కూడా ఆయిల్ అంతా పైకి తేలినట్లుగా కనిపిస్తుంది. ఈ మసాలా గ్రేవీ మొత్తం కూడా ముక్కలకు పట్టేసింది. ఇప్పుడు మనకైతే గ్రేవీకి ఎంత వాటర్ అయితే సరిపోతాయో అంత వాటరు దీనిలో అయితే యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ములక్కాయ ముక్కలు కూడా ఇందాక ఊరికే ఫ్రై చేసాం కానీ అవైతే ఉడకలేదు కదా! ములక్కాయ ముక్కలు కూడా ఉడికిపోవాలి కదా! ములక్కాయ ముక్కలు ఉడికిపోవాలి. అలాగే ఈ గ్రేవీ తొందరగా చిక్కబడిపోతుందండి. అందుకే కొంచెం వాటరు సరిపడనే తీసుకోవాలి. తీసుకొని దీనిలో వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నాకు ఇంకా ఇక్కడ గ్రేవీ చిక్కగానే ఉంది. ఇంకొంచెం వాటర్ పోయాలి అనిపించి ఇంకాస్త వాటర్ అయితే యాడ్ చేశాను దీనిలో. ఎందుకంటే పల్లి పేస్ట్ ఇవి ఉన్నాయి కదండీ! అవి తొందరగా చిక్కబడిపోతాయి కదా! అందుకే ఇంకాస్త వాటర్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసేసి ఇప్పుడు చక్కగా కలిపి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నామనుకోండి ములక్కాయ ముక్కలు చక్కగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాము. చూసారా ములక్కాయలు మంచిగా ఉడికిపోతున్నాయి కదా! ఇక్కడ గ్రేవీ కూడా చిక్కబడడానికి వస్తుంది. ములక్కాయ ముక్కలు కూడా ఉడికిపోయాయండి. ట్రాన్స్పరెంట్‌గా కనిపిస్తున్నాయి కదా మనకి. ఇక్కడ చూసారా ట్రాన్స్పరెంట్‌గా కనిపిస్తుంది. అవి ఉడికాయా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాత దీనిలో అయితే కొంచెం గరం మసాలా యాడ్ చేసేసుకోవాలి. ఒక పావు స్పూన్ గరం మసాలా అయితే వేసుకున్నాను నేను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. మా ఇంట్లో కొత్తిమీర లేదు ఈరోజు అని చెప్పి కొత్తిమీర వేయలేదు నేను. ఇలా చక్కగా కలిపేసుకొని మొత్తం కలిసేలాగా అయితే కలుపుకొని ఒక్కసారి అయితే మూత పెట్టుకున్నామంటే మనకు ములక్కాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత గ్రేవీగా చాలా బాగుందండి. తినడానికి కూడా చాలా చాలా బాగుంది. మా వారైతే బాగుందని చెప్పి నన్నైతే మెచ్చుకున్నారు. అంత బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. మనం ఫంక్షన్లో తింటాం కదా సేమ్ అదే టేస్ట్‌తోని చాలా బాగుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.